హలో! వెల్కమ్ టు ఏకే ఫ్యూజన్ ఆర్ట్స్. మీరు ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి, ఆ తర్వాత వీడియో అయితే టోటల్‌గా చూడండి. నాది 100% గ్యారంటీ మీకు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది. ఎందుకంటే ఒకసారి ఆ ఫ్రేమ్ చూడండి ఎంత డీటెయిలింగ్‌గా ఎంత బావుందో. ఇది ఒక ప్రెగ్నెంట్ లేడీ ఓమ్ షేప్‌లో ఉంది. ఇది కస్టమర్ వచ్చేసి వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డే కోసం అయితే కస్టమైజ్ చేయించుకుంటున్నారు. ఫ్రేమ్ అయితే చాలా నచ్చింది నాకు. ఇది నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను ఈ ఫ్రేము. సో, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది చేయడానికి. అండ్ లెవెల్ అప్ అనేది కొంచెం డిఫికల్టే దీనికి. లెవెల్ అప్ చూసుకోవాలనమాట. అండ్ రెసిన్ క్యాలిక్యులేషన్ కూడా చాలా కష్టం ఈ ఫ్రేమ్‌కి చేయడము. ఎందుకంటే ఒక ప్రాపర్ షేప్ ఉండదు. కర్వ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, క్యాలిక్యులేషన్ చేసేటప్పుడైతే జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక 2, 3 టైమ్స్ చేసుకున్న ప్రాపర్‌గా వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. కొంచెం ఎక్సెస్ అయితే పడుతుంది. మీరైతే రెడీగా పెట్టుకోవాలి ఎక్సెస్ కానీ. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ వైలెట్ అనమాట. రీసెంట్‌గా నేను చేసిన అన్ని ఆర్డర్స్‌లో మోస్ట్ ఆఫ్ ది కలర్స్ అయితే ఇదే కాంబినేషన్ అనమాట. ఇదే ఈ మధ్య ఎక్కువ బూమ్‌లో ఉంది కాబట్టి ఎక్కువ ఇదే కలర్‌లో చేస్తున్నారు. బట్ కాంబినేషన్ అయితే హైలైట్‌గా ఉంటుందిప్పుడు. అండ్ ఈ ఫ్రేమ్‌కైతే నేను ఒక 5 పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఇదైతే వాళ్ళు పంపించిన కిట్ అనమాట. వాళ్ళిచ్చిన దాంట్లో ఒక ప్రెగ్నెన్సీ కిట్ ఉంది. అండ్ అంబిలికల్ కార్డ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను హెయిర్ కూడా యాడ్ చేస్తున్నాను ప్రిజర్వింగ్‌కి. సో, ఇది పెట్టడానికి ఒక ఐకాన్ అయితే తీసుకున్నాననమాట. అండ్ స్టిక్కర్స్ కూడా ప్రాపర్ సైజ్‌లో తీసుకోవాలి. సో, ఇలా హెయిర్ అయితే నేను స్టిక్ చేస్తున్నాను. ఇది చేయడం అయితే కొంచెం కష్టమే. ఎందుకంటే హెయిర్ స్టాండ్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయన్నమాట. సో, ముందు స్టిక్ చేసే ముందు ప్రాపర్‌గా చూసుకోవాలి. హెయిర్ స్టాండ్స్ అనేవి కరెక్ట్‌గా స్టిక్ అయ్యాయా లేదా అని. వన్స్ అది స్ప్రెడ్ అయితే మళ్ళీ అరేంజ్ చేయడం అయితే కష్టం. ఎందుకంటే ప్రాపర్ షేప్‌లో ఉండాలి. అండ్ దీన్ని ఇలా థింగ్స్ అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ కిట్ అండ్ అంబిలికల్ కార్డ్. సో, మీరు ఎవరైనా ఇలాంటి ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి సైజెస్ అయితే చూసుకోండి. మెజర్‌మెంట్స్ అనేవైతే చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే మనకిది ప్రాపర్ షేప్ ఉండదు కాబట్టి మెజర్‌మెంట్స్ అయితే కొంచెం అటు ఇటుగా వస్తాయి. అందుకని ముందు ఒక పేపర్ తీసుకొని దాన్ని కట్ చేసి మెజర్‌మెంట్స్ అయితే చూసుకోండి. ఎలా వస్తుంది, సెట్ చేయాలి ఎలా అని. ఒక ప్రాపర్ డ్రాఫ్ట్ లాగా చేసుకుంటే మీకు చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనీ కూడా వేస్ట్ అవ్వవు. నేనైతే అలాగే చేశాను. నాకు వర్కౌట్ అయింది. సో, మీరెవరైనా ఇలాంటి ఫ్రేమ్ చేయాలనుకుంటే ఈ టిప్ అయితే యూజ్ చేయండి. అండ్ ఈ కస్టమర్‌కి అయితే నేను చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకు డౌట్స్ ఉన్నప్పుడు మేము క్వెషన్ చేసినప్పుడు క్విక్‌గా రెస్పాన్స్ ఇస్తే క్విక్‌గా అయిపోతుంది వర్క్. కొంతమంది టైం తీసుకుంటారు. వెయిట్ చేయిస్తారు. బట్ ఈ ఆర్డర్‌కి మాత్రం కస్టమర్ నేను పెట్టిన ఒక 2, 3 మినిట్స్‌లోనే రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళనమాట. అలా ఇస్తే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. డీటెయిల్‌గా వస్తుంది వాళ్ళకి కావాల్సినట్టు. సో, థ్యాంక్ యూ తేజస్విని గారు. అండ్ ఈ ఫ్రేమ్‌కి ది బెస్ట్ పార్ట్ వచ్చేసి నేను పోర్ చేస్తున్న రెసిన్ అయితే అనుకుంటున్నాను నేను. నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదొక ప్రెగ్నెంట్ విమెన్ ఓమ్ షేప్‌లో ఉన్న ఫ్రేమ్ అనమాట. ఈ ఓమ్‌లో ఉండే వాటర్ లాగా సింబాలిక్ లాగా నేనైతే రెసిన్ యాడ్ చేస్తున్నాను. అండ్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ ఇచ్చాననమాట. ఎందుకంటే చుట్టూ ఫ్రేమ్ వైలెట్ కలర్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ కూడా వైలెట్ కలర్‌లోనే ఉంటే బావుంటుందని అయితే అనిపించింది. కంపేర్ విత్ ఎనీ కాంట్రాస్ట్ కలర్ సెల్ఫ్‌లో ఎళ్ళిపోతేనే ఇది నీట్‌గా ఉంటుందని అనిపించింది నాకైతే. అండ్ ఈ షేప్‌లో ఇలా వాటర్ యాడ్ చేయడము నేను చేశానని కాదు కానీ ఇంకెవరు చేసున్నా కూడా నాకు చాలా బాగా నచ్చేది. ఎందుకంటే ఐడియా ఆఫ్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్ట్‌లో. అండ్ ఈ బ్యూటిఫుల్ లుక్‌ని ఇంకా బెటర్ చేయడానికి నేనైతే ఇక్కడ చంక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అది కూడా సేమ్ కలర్‌లో యాడ్ చేశాననమాట. ఇది కూడా కాంట్రాస్ట్‌లో ఎళ్ళినా కూడా బాగోదు. సేమ్ కలర్‌లో యూజ్ చేస్తేనే బావుంటుందని నాకనిపించింది.
ఆల్మోస్ట్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ డ్రై అవ్వడానికి కూడా 24 అవర్స్ పట్టిందనమాట. సో, టోటల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.